Welcome to Manavuri Dawat. So today we are going to make one of the sweet dishes. Prati Telugulo vine untaru rava laddu. Let's see how to make it. Okay, so ee roju again we have our special guest Srimati Vijayalakshmi garu to show us how to make a delicious rava laddus. The ingredients that we have are rava laddu cheyadaniki ingredients Suji rava, then Bombay rava, upma rava ani kuda antaru. That's about 2 cups. Sugar 1.5 cups. Endu kobbari podi 1.5 cups. Then we have milk about 4 tablespoons. Cashews adi we kept about 4 tablespoons. Adi meeru extra kuda add chesukovachu. Yalak, that's about 2 tablespoons. And ghee నెయ్యి, that's about 2 tablespoons. సో ఇప్పుడు 2 pans పెట్టుకున్నాము. మనకు అవి ఏంటంటే సూజీ రవ్వ అండ్ కొబ్బరి పౌడర్ ఉంది కదా, అవి రెండు సపరేట్గా మనం ఫ్రై చేసుకోవాలి. సో లెట్ స్టార్ట్ విత్ దట్. సో ప్యాన్ పెట్టేసాము. సో ఫస్ట్ నెయ్యి వేసుకుందాము, ఒక 2 tablespoons. సేమ్ థింగ్ దీంట్లో కూడా మనం నెయ్యి వేసుకున్నాము. సో యూ కెన్ డూ దిస్ ప్యారలల్లీ. సో ఫస్ట్ మనము నెయ్యి వేయక సో ఇప్పుడు రవ్వ వేసేసుకుందాము. సో ఇప్పుడు ఈ రవ్వని మనం ఆల్మోస్ట్ ఒక 15 minutes దీన్ని ఇట్లా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. అబౌట్ కొంచెం డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి కూడా ఫ్రై చేయడం స్టార్ట్ చేద్దాము, గ్రేటెడ్ కొబ్బరి. సో ఈ కొబ్బరి పొడి ఒక 2 minutes మనం అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెయ్యిలో. ఓకే, సేమ్ థింగ్ మనం ఇందాక ఇంగ్రీడియంట్స్లో క్యాష్యూస్ చూపించాం కదా, ఇప్పుడు క్యాష్యూస్ని కూడా ఇట్లా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. సేమ్ ఆల్మోస్ట్ ఈ కలర్ వచ్చే వరకు. అగైన్ ఇది రవ అండ్ కొబ్బరి పొడి ఆల్మోస్ట్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు రావాలి. రవ, ఈ కొబ్బరి పౌడరు, తర్వాత ఈ క్యాష్యూస్ అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా గీలో. సో ఈ కలర్లో వస్తాయి, ఈ టెక్స్చర్ ఈ కలర్లో వస్తాయి. సో రవ్వ చూస్తే మనకి కొంచెం క్రిస్పీగా వైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. సేమ్ థింగ్ విత్ ఈ కొబ్బరి పౌడర్, ఇది కూడా చాలా క్రిస్పీగా వచ్చింది. ఈ క్యాష్యూస్ మనం కొంచెం పలుకుల్లాగా చేసుకున్నాము. సో దట్ రవ్వ లడ్డులో మిక్స్ చేసినప్పుడు ఫుల్ క్యాష్యూ కాకుండా ఇది ఈజీగా ఉంటుంది అన్నమాట. అలాగే యాలకులు, ఇది కూడా పొడి చేసి పెట్టుకున్నాము, ఇందాక చూపించాను కదా. తర్వాత ఈ షుగర్. సో నౌ ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ మిక్స్ చేసుకోవాలి. సో లెట్ మీ గెట్ అ బౌల్. మిల్క్ కూడా ఇందాక చూపించాను కదా, ఇది ఇప్పుడు కొంచెం హీట్ చేసి పెట్టుకున్నాము. సో నౌ లెట్స్ ఆల్ మిక్స్ దిస్ టుగెదర్ అండ్ మేక్ ద లడ్డూస్. అన్ని మిక్స్ చేసిన తర్వాత ఇలా వస్తుంది టెక్స్చర్. ఇట్స్ ఆల్రెడీ గుమగుమలాడిపోతుంది. నెక్స్ట్ మిల్క్ యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం లడ్డూలు చేయడానికి మిక్స్ చేసిన అదంతా ఉంది కదా, ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ప్లేట్లోకి తీసుకొని ఇక్కడ స్లోగా మనం లడ్డూలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్టెప్లో కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని, మీరు చూసుకోండి మరీ గ్రేవీలా కాకుండా. లడ్డు కావాల్సిన టెక్స్చర్ వచ్చేటంతగా కలుపుకోండి మీరు. నెక్స్ట్ దిస్ ఇస్ ది ఫైనల్ స్టెప్. దీన్ని లడ్డూలాగా చేసుకొని వీల్ స్టార్ట్ అరేంజింగ్ ఇట్. ఓకే, ద ఫైనల్ ప్రోడక్ట్ ఈజ్ రెడీ. ఇందాక చెప్పిన ప్రాసెస్లో లాస్ట్లో కొంచెం గోరువెచ్చని మిల్క్ అది యాడ్ చేసుకొని దాంతో మీరు లడ్డులా చేసుకొని నౌ యూ మేక్ దిస్ రవ్వ లడ్డు. టిప్ ఏంటంటే మిల్క్ మీరు కలిపేటప్పుడు అది కీప్ ఇట్ వామ్. అది కోల్డ్ ఉంటే మీకు ఈ లడ్డులు ఇలా క్రిస్పీగా ఇలా ఉండలా రాదు. సో ఫైనల్లీ మనం చెప్పిన ఇంగ్రీడియంట్స్కి, మనం తీసుకున్న మెజర్మెంట్స్కి యూ గాట్ అబౌట్ 20-21 లడ్డూస్ వచ్చినాయి. So it's already very flavorful. I'm about to taste it. Thank you so much. And Matayaki, Srimati Vijayalakshmi gariki, thank you so much for giving us this wonderful recipe. We'll come back to you with more and more dishes. So you also enjoy this wonderful recipe. Please like, share and subscribe to Manavuri Dawat. Manavuri Dawat.